నమస్కారం ఫ్రెండ్స్. మనలో చాలామంది మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళం. మన అమ్మానాన్న కళ్లలో ఒక డ్రీమ్ ఉంటుంది. నా కొడుకు, నా కూతురు పెద్ద జాబ్ తెచ్చుకుని సెటిల్ అవ్వాలి అని. కానీ ఆ డ్రీమ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పెద్ద సునామీ ముంచేస్తుందా? రీసెంట్గా రిలీజ్ అయిన డెవిన్ ఏఐ డెమో చూశారా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పనిని ఒక ఏఐ టూల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తుంది. ఇది చూసి ప్రపంచమంతా షాక్ అయ్యింది. అసలు ఏం జరుగుతుంది? ఈరోజు ఏఐ సునామీ అనే టాపిక్ మీద ఇమోషనల్గా మాట్లాడుకుందాం. 2023లో స్టార్ట్ అయిన లే ఆఫ్స్ 2024లో ఇంకా పెరిగాయి. దీనికి కారణం రిసెషన్ ఒక్కటే కాదు, ఏఐ అడాప్షన్. కంపెనీస్కి ఇప్పుడు 10 మంది ఫ్రెషర్స్ అవసరం లేదు. ఒక్క సీనియర్ ఇంజనీర్ ప్లస్ ఏఐ ఉంటే చాలు, ఆ 10 మంది పని అయిపోతుంది. ఇది వినడానికి భయంగా ఉన్నా ఇది తప్పేలేని నిజం. మరి మనమేం చెయ్యాలి? అసలు ఏ జాబ్ సేఫ్, ఏ జాబ్స్ డేంజర్లో ఉన్నాయి? ఈ హార్ష్ రియాలిటీని, ఈ ఎనాలిసిస్ని డీప్గా వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే ఇక్కడ మనం భయపెట్టడానికి రాలేదు, భయం నుండి బయటపడే మార్గం వెతుక్కోవడానికి వచ్చాం. 2026 నాటికి డెడ్ జోన్లో ఉండే జాబ్స్ లిస్ట్ ఇదిగో. ఫస్ట్, కంటెంట్ రైటింగ్ అండ్ బేసిక్ ట్రాన్స్లేషన్. చాట్‌జీపీటీ వచ్చాక బేసిక్ ఆర్టికల్స్ రాయడానికి మనుషులు అవసరం లేదు. సెకండ్, కస్టమర్ సపోర్ట్. చాట్‌బాట్స్ ఇప్పుడు మనుషుల కంటే ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నాయి. థర్డ్ అండ్ మోస్ట్ షాకింగ్, ఎంట్రీ లెవెల్ కోడింగ్. ఎస్, మీరు వినింది నిజమే. బేసిక్ HTML, CSS, బగ్ ఫిక్సింగ్ ఇవన్నీ ఏఐ చూసుకుంటుంది. సో నేను కోడింగ్ నేర్చుకున్న జాబ్ వచ్చేస్తుంది అనే రోజులు పోయాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకునే వాళ్లకే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి? కాలేజ్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ తగ్గిపోయాయి, బయట కాల్స్ రావడం లేదు. ఎందుకంటే కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఆర్కిటెక్ట్స్, నాట్ లేబరర్స్. ఏఐ ఒక టూల్, దాన్ని వాడే నేర్పున్నవాడే రాజా. మీరు ఫ్రెషర్గా జాయిన్ అయ్యి నేర్చుకుని ఎదుగుతామంటే ఆ టైం ఇవ్వడానికి కార్పొరేట్ ప్రపంచం రెడీగా లేదు. వాళ్ళకి డే 1 నుండి రిజల్ట్ కావాలి. అందుకే మీరు కేవలం డిగ్రీ మీద డిపెండ్ అవ్వకండి, స్కిల్ మీద ఫోకస్ పెట్టండి. మరి సొల్యూషన్ ఏమిటి? మనం ఓడిపోవాలా? అసలు కాదు. ఏఐని మనం బీట్ చేయలేం, కానీ ఏఐని యూజ్ చేసి మనం స్పీడ్ పెంచుకోగలం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి. ఏఐ టూల్స్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోండి. క్రియేటివ్గా ఆలోచించండి. మషీన్స్ లాజిక్ మాత్రమే వాడతాయి, ఇమోషన్ వాడలేవు. లీడర్షిప్, ఎంపతి, నెగోసియేషన్, కాంప్లెక్స్ డెసిషన్ మేకింగ్ ఇవి ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. మీ హ్యూమానిటీనే మీ పెద్ద స్ట్రెంగ్త్. చివరిగా ఒక మాట, కత్తి కూరగాయడానికి పనికి వస్తుంది, ప్రాణం తీయడానికి పనికి వస్తుంది. అది వాడేవాడి చేతిలో ఉంటుంది. అలాగే ఏఐ కూడా. మనం దాన్ని వాడుకుని ఎదుగుతామా, లేక దానికి బనిసలయ్యి మన జాబ్స్ కోల్పోతామా? చాయిస్ మీ చేతిలో ఉంది. థింక్ అబౌట్ ఇట్. జై హింద్.